ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం కామరూపిణి, కల్పవల్లి అయినటువంటి కామాఖ్యాదేవి ఆలయ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మన దేశంలో అత్యంత శక్తివంతమైన అష్టాదశ శక్తిపీఠాల్లో అస్సాంలో కొలువైనటువంటి కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. ఆ తల్లికి కామరూపిణి అనే పేరు కూడా ప్రాచుర్యంలో కలదు. అంటే తలచినంతనే కోరుకున్న రూపంలోకి మారిపోవడం. ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని రూపం ఉండదు. యోని ఆకారంలో ఉన్న శిలను మాత్రమే విగ్రహంగా భావించి కొలుస్తారు. దశ మహావిద్యలకు ప్రతీకగా అమ్మవారిని పూజిస్తారు. భక్తుల కోరికలను తీర్చడానికి కామాఖ్యదేవి అనేక రూపాలను ధరించిందని మన పురాణాలు చెప్తున్నాయి. ఒక పురాణ గాథ ప్రకారం సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి ఆమె భర్త పరమేశ్వరుణ్ణి ఆహ్వానించకుండా యాగం చేస్తాడు. ఎందుకిలా చేశామని ప్రశ్నించిన కూతుర్ని అవమానిస్తాడు. సహించలేని ఆమె యజ్ఞగుండంలోకి దూకి అగ్నికి ఆహుతి అయిపోతుంది. ఆగ్రహితుడైనటువంటి పరమేశ్వరుడు వీరభద్రుడిని సృష్టించి యజ్ఞాన్ని భగ్నం చేస్తాడు. విరాగిలా మారి భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఈశ్వరుడు తన కర్తవ్యాన్ని మరిచి బాధతో అలా తిరుగుతుండడం వలన సృష్టి లయ తప్పుతుందని భావించి శ్రీ మహావిష్ణువు సతీదేవి దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. ఆ ముక్కలన్నీ కూడా వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడతాయి. అమ్మవారి యోని భాగం గౌహతి వద్ద నీలాచలంపై పడడంతో ఆ పర్వతం నీలంగా మారిపోయిందంటారు. ఈ ప్రాంతంలోని కామాఖ్యదేవి కొలువైందని ప్రతీతి. మానవ సృష్టికి మూల కారణమైన స్థానం కాబట్టి ఆ ప్రదేశం అన్ని శక్తి పీఠాలు కల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. జన్మలో ఒక్కసారైనా ఈ పర్వతం తాకితే అమరత్వం సిద్ధిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే స్థల పురాణం తెలుసుకుందాం. పూర్వం కూచ్బెహర్ రాజా విశ్వసింగ్ ఒక యుద్ధంలో అయిన వాళ్ళందరినీ కోల్పోయి వారిని వెతుక్కుంటూ సోదరునితో నీలాచలం పైకి వస్తాడు. దగ్గరలో కనిపించే మట్టి దిబ్బ ఏమిటని అక్కడున్న ఒక అవ్వను ప్రశ్నించగా అందులోని దేవత శక్తిమంతురాలైన ఏ కోరికనైనా క్షణాల్లో తీరుస్తుందని చెప్తుంది. రాజు వెంటనే తన అనుచరులంతా తిరిగి రావాలని కోరుకోగానే వారంతా తిరిగి వస్తారు. తన రాజ్యంలో కరువు శాంతిస్తే గుడి కట్టిస్తారని మొక్కుకుంటాడు. అనుకున్నట్టుగానే రాజ్యం సస్యశ్యామలమవుతుంది. అప్పుడే గుడి కట్టించేందుకు మట్టి దిబ్బ తవ్విస్తుండగా కామాఖ్యదేవి రాతశిల బయటపడుతుంది. ఆ తలని అక్కడే కొలువు తీర్చి తేనెపట్టు ఆకారంలో ఉన్న గోపురం ఆలయంతో నిర్మిస్తాడు. పరమేశ్వరుడు కూడా నీలాచలానికి తూర్పు వైపు బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉమానంద భైరవుగా దర్శనమిస్తారు. కూచ్బెహర్ రాజవంశానికి చెందిన చిలరాయ్ 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అంతకు ముందే అక్కడ ఉన్న ఆలయాన్ని కాలపహార్ అనే అజ్ఞాత వ్యక్తి నాశనం చేయడంతో చిలైరాయ్ పునర్నిర్మించారు. తదనంతర కాలంలో చేసినటువంటి చిన్న తప్పిదానికి ప్రవేశాన్ని కోల్పోయిన వంశస్థులు ఇప్పటికీ నీలాచలం దరిదాపుల్లో కూడా ప్రవేశించరు. ఈ ఆలయ నిర్మాణం 4 గదులుగా ఉంటుంది. తూర్పు నుంచి పశ్చిమానికి మొదటి 3 మండపాలు కాగా చివరిది గర్భగుడి. అద్భుతమైన శిల్ప కళాఖండాలతో తేనెతుట్ట ఆకారంలో ఉన్న శిఖరంతో ఆలయం నిర్మించి ఉంటుంది. మొదటి నుంచి తాంత్రిక భావనలకు ప్రసిద్ధి చెందడంతో ఇక్కడ జంతు బలులు సర్వసాధారణం. మరి ఈ వేసవిలో 3 రోజుల పాటు అంబుబూచి పండుగ సందర్భంగా కామాఖ్యదేవి రజస్వల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ 3 రోజులు ఆలయాన్ని పూజ చేస్తారు. పూజారులు కూడా గుడి లోపలికి వెళ్ళరు. 4వ రోజు లక్షల మంది భక్తుల సమక్షంలో తలుపులు తెరుస్తారు. ఆ సమయంలో గర్భగుడి నుంచి ప్రవహించే నీరు ఎరుపు రంగులో ఉంటుంది. నవరాత్రి సమయంలో 5 రోజుల పాటు ఇక్కడ దుర్గా ఉత్సవాలతో పాటు భాద్రపద మాసంలో మానస పూజ నిర్వహిస్తారు. ఆ సమయంలో జంతు బలుడు నిషేధం. దేశంలో అన్ని ముఖ్య పట్టణాల నుంచి గౌహతికి విమాన సదుపాయం కలవు. మరి తెలుసుకున్నారు కదా గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్యదేవి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా